వరంగల్ జిల్లా లక్ష్మీపేట విశ్రాంతి గృహ ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు మోటపల్కుల సత్తయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లాలో 423 మంది రేషన్ డీలర్లకి 18 మండలాల జిల్లా అధ్యక్షులు హైదరాబాద్ కు తరలి వెళ్లి కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన డీలర్లకి 5,000 గౌరవ వేతనం పెంచాలని, 300 రూపాయల కమిషన్ ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి గుండా రాజన్న, మండల రేషన్ డీలర్లు మదంశెట్టి శ్రీనివాస్, మంచాల రామస్వామి, గంగారాజం తదితరులు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు కనుక ప్రతి మా మంచిర్యాల జిల్లా నుండి అందరం కలిసికట్టుగా వెళ్ళి బహిరంగ సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ నెల 24 తారీఖు మరి హైదరాబాద్లో చలో హైదరాబాద్ అని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రేషన్ డీలర్ల సమస్యలపై మరి హైదరాబాద్లో 24 తారీఖు నాడు భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ యొక్క రేషన్ డీలర్ల వ్యవస్థలో మరి 20 సంవత్సరాల నుంచి మరి ఎలాంటి కమిషన్ పెంచడం లేదు. మరి కమిషన్ పెంచాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర నాయకుడు మా నాయకుడి గారు మరి పిలుపు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేషన్ డీలర్ల సమస్యల కొరకు మరి 5,000 గౌరవ వేతనం ఇస్తా అని, మరి 300 రూపాయలు కమిషన్ పెంచుతా అని మరి మేనిఫెస్టోలో పొందుపరిచి మరి ఎన్నికలకు బయలుదేరడం జరిగింది. మరి ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మా సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. మరి ఈ యొక్క సమస్య పరిష్కారం కొరకు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జిల్లాల 423 మంది డీలర్లు కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరు చలో హైదరాబాద్ రావాలని, అదేవిధంగా మరి అందరూ ఇమ్మీడియట్లీ మనం 11:30 లోపలనే మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రులు వస్తున్నారు కాబట్టి మనం తొందరగా ఆ యొక్క కార్యక్రమానికి బయలుదేరి మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మరి మా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల అధ్యక్షుల కార్యదర్శులు అందరికీ తెలియజేయనది ఏమనగా, మనం ఇక్కడ నుంచి వెహికల్స్ మనం పట్టుకొని ప్రతి ఒక్క డీలర్ ఇది ఒక కార్యదీక్షతతోని మనం ప్రయత్నం చేస్తేనే మన సమస్యల పరిష్కారం కొరకు మన ప్రయత్నం అడిగినప్పుడే మనకు ఈ యొక్క పరిష్కారం జరుగుద్ది. మనం అడిగినంత మట్టుకు మన సమస్యల పరిష్కారం కావు. మరి ఇవాళ మనం చూస్తున్నాం, మన ముంగట ఎంతో మంది ఈ ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, ఆశా కార్యకర్తలు కానీ ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళ జీతాలను 1000 నుంచి 10,000 వరకు చేసుకున్న సందర్భం ఉన్నది. మరి 30 సంవత్సరాల నుంచి మనం గ్రామంలో నిరంతరం ఎవరైనా 10-20 మందికి సేవ చేస్తే డీలర్ అనే వ్యక్తి మొత్తం గ్రామానికి సేవ చేయడం జరుగుతుంది. అట్లాంటి సేవ చేసేటువంటి ఈ యొక్క డీలర్ వ్యవస్థను ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క ప్రభుత్వాలు కొంచెం నిర్వీర్యం చేస్తున్నాయి. కాబట్టి తొందరగా మా యొక్క బాధను అర్థం చేసుకొని మాకు గౌరవ వేతనం ఇప్పించి మా యొక్క కమిషన్ 300 ఇప్పించగలరని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దల